అయితే ఇక్కడ ఏదైతే మాజీ ప్రధానార్చకులు ఉన్నారో ఆయన కూడా చెప్తా వచ్చారు. గత 5 ఏళ్లలో ఏదైతే జరగాల్సిన విధంగా జరగలేదు. అపచారాలు జరుగుతా వచ్చినాయని చెప్పి ఆయన బహిరంగంగా ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు ఎందుకొచ్చి అప్పుడు మాట్లాడగలిగారు? భయం. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడా అనే భయం. ప్రాణాలు ఎవరికైనా ముఖ్యమే గదండీ! దేవుడి దగ్గర పాపం చేసిన వాడికి అందులో ఆ ప్రధాన అర్చకుడు కాబట్టి ఏమేం పరిణామాలు ఉండబోతున్నాయి రేపొద్దున, ఎటువంటి కుక్క చావులు రాబోతున్నాయి, ఇందులో పరోక్షంగా కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి, బలవంతంగా కానివ్వండి, ప్రేరేపించబడి దీంట్లో పనిచేసిన హస్తాలున్న ప్రతి ఒక్కరికి కూడాను ఏదో ఒక రూపేణ శ్రీవారి ఉసురు తగులుతుంది. ఆయన చూపించే శిక్షలు, ఆయన పెట్టే చిత్రహింసలు వేరే లెవెల్‌లో ఉంటాయన్నమాట. సో, అలా అటువంటిది అతను ప్రధాన అర్చకుడు కాబట్టి ఖచ్చితంగా అవి తెలిసుంటాయి కాబట్టి ఆయనకి వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసిన ఆ అర్చకత్వానికి వాటికి విలువిచ్చన్నా ఇప్పుడు బయటపడి చెప్పుకుంటున్నాడు భయంతో. అది. అదే ఉదయం చూస్తే 100 రోజుల పరిపాలన ఉమ్మడి గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది మేడం? ఏ అంశాలు రాష్ట్రంలో వీళ్ళు 100 రోజుల్లో కంప్లీట్ చేశారనుకుంటున్నారు? ఇప్పుడు డీఎస్సీ మీద తీసుకొచ్చారండి. డీఎస్సీ 16,300 సంథింగ్ అట్లా జాబ్స్ ఇచ్చారనమాట. ఆ జాబ్స్ ఇచ్చడంలో సఫలమైంది. ఎందుకంటే దాన్ని కూడా ఈ జగన్ ప్రభుత్వము డైవర్షన్ చేయాలని చూసింది. ఫేక్ అని చెప్పారు. అసల ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆ డీఎస్సీ మీద 50,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు కనీసం వాడు ఒక 20,000 ఉద్యోగాలు ఇచ్చుంటే మిగతా 30,000 ఉద్యోగాలు ఈయన ఇలా చేసి ఇచ్చేసేవాళ్ళండి. అసలు వీడు ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా అన్ని పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయాలి కాబట్టి ఫస్ట్ 16,340 జాబ్స్ అట్లాగా రిలీజ్ చేశారు ఆయన. సో అవి తీసుకుంటారు జనాలు. జనానికి బాగానే అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనుకుంటున్నారు అని. అండ్ నెక్స్ట్ కంపెనీస్ని తీసుకొచ్చారు. వెళ్ళిపోయాయి. మనకి గత 5 ఏళ్లలో సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ పారిపోయాయి. ప్రతి ఇంటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కానివ్వండి, ఎవరైనా బయట రాష్ట్రాలకి వెళ్ళిపోయి బెంగుళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇట్లాగా రాష్ట్రాలు పట్టుకొని తిరుగుకుంటూ అక్కడ జాబ్స్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చారు. మళ్ళీ 20,000 జాబ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. రేపు ఖచ్చితంగా వాటిని కూడా వదిలిపెడతారు. అండ్ పెన్షన్ 7,000 ఇస్తానన్నారు. టెన్షన్‌గా 1 తారీఖు కార్యకర్తలను పెట్టి మరి ఆయన పూర్తి చేశాడు 7,000 రూపాయలు. నెక్స్ట్ తర్వాత వరద ఎవరైనా ఊహిస్తారా చెప్పండి విజయవాడకి వరద వస్తుంది అని చెప్పేసి. ఆ వరద వచ్చినప్పుడు ఆయన చేసినది ఉంది చూసారు. మైకులు ముందుకొచ్చి నోరు బారేసుకొని ఆయన మీద ఆపసోపాలు పడుకుంటా ఏడిసిన ప్రతి ఒక్కరికి కూడాను కనీసం సిగ్గు, శరం, మానాభిమానాలనేవి ఉండాలి మనిషి జన్మెత్తిన తర్వాత. ఆ వయసులో ఆ మనిషి నిద్రపోకుండా రాత్రి 2 గంటలు క్యారవాన్‌లో ఉంటూ, మళ్ళీ పొద్దున్నే బ్యాక్ టు వర్క్ అని చెప్పేసేసి సీఎం కార్యాలయాన్ని తీసుకొచ్చేసి కలెక్టర్ ఆఫీస్‌లో పెట్టేసేసి ఎంత నిర్విరామంగా పనిచేశారు. క్రేన్‌లో జేసీబీలో కూర్చొని ఆయన పర్యటనకెళ్ళొచ్చాడు. వాటర్‌లో ఎళ్ళొచ్చాడు. అసలు ఆయనకి నిజంగా ఆయన వయసుకి ఎంతో కొంత ఉంటాయి కదండీ! ఆయనకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా పక్కన పెట్టి నా ప్రజలు బావుండాలి. ఈ ప్రాబ్లమ్ నుంచి గట్టెక్కాలని జెప్పేసి అర్ధరాత్రి 3కి కూడా ఎళ్లి మీకన్ని సౌకర్యాలు అందినయ్యా లేదా అని ఎందుకు అడుగుతున్నాడు? అంత బాగా చేసి పెట్టాడండి. ఆ ఒక్క విషయాన్ని ఈ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈ గొర్రెల మంద, ఈ బుడమేరు బుడబుక్కలోడు, ఆ నగరి బర్రె వీళ్ళందరూ వచ్చి ఎంత అరిసినా, ఎంత గీపెట్టుకున్నా గానీ ప్రజలు చాలా రుణపడిపోయి ఉన్నామండి. ఆయన చేసిన సర్వింగ్ అనేది అంటే ఆయన మనకి చూపించుకున్న విధానం అండి. కృతజ్ఞత చూపించుకున్నాడండి నేనైతే అనుకుంటున్నాను. ప్రజల మీద కృతజ్ఞత చూపించుకున్నాడు. అదే విధంగా ప్రజలు ఆయనకి చాలా రుణపడిపోయి ఉన్నారండి. ఈ వరద విషయాల్లో మాత్రం. చాలా మంచి పనులు చేశాడు. ఈ 100 రోజుల్లో ఈ వరద అనేది ఒక 10 డేస్ ఇది రాకుండా అండ్ నెక్స్ట్ ఆ వరద వచ్చిన సమయంలో వీళ్ళేమి వచ్చి బయటకొచ్చి సర్వ్ చేయకపోగా బోట్‌లను వదిలేదేంటండి? ఏం చేయాలనుకున్నాడు విజయవాడని? ఇంత కక్షపూరిత రాజకీయం ఉందా వీడి మనసులో అనిపిచ్చింది. నిజంగా ప్రకాశం బ్యారేజ్ కనుక కూలిపోయి ఉండుంటే విజయవాడ పరిస్థితి వేరేలా ఉండేది. దాన్ని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడే చేయించాడు అనేసేవాళ్ళేమో వీళ్ళు. సింపుల్‌గా చాలా సింపుల్‌గా ఈళ్ళు చేసేయని చేసేసి టీడీపీ ప్రభుత్వం చేసేసింది. చంద్రబాబు నాయుడు చేసేసాడు. ఇదే మన టాపిక్. మొత్తం ఐపాక్ టీమ్ మొత్తం అందరూ ఇదైపోండి. వైసీపీ సోషల్ మీడియా అందరూ అలర్ట్ అయిపోండి. చేసేయండి ఫేక్ ప్రచారం. కనీసం ఆ ఫేక్ ప్రచారం చేసే దాంట్లో కూడా కొద్దిగా నీతి అనేది చూసుకుంటే జనాలు ఆ డబ్బు తీసుకొని పనిచేయడం కాదా, డబ్బు శాశ్వతం కాదు. మనం జనానికి చెప్పేదే, వాళ్ళు నమ్మేదే రేపొద్దున ఏదైనా కూడా. మనం జనానికి చెడు చేసామనుకో మన కుటుంబాలకి తగులుతాయి. తెలుసుకోండి ముందు వైసీపీ వాళ్ళ టీము. అలాగే అభివృద్ధి పరంగా ఏ అంశాలు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, కొత్త ఉద్యోగాలు కానీ, కంపెనీస్ కానీ
ఏ అంశాలు బాగా ఈ 100 రోజుల ఈ గవర్నమెంట్ ఉమ్మడి గవర్నమెంట్ తీసుకొచ్చి ఇప్పుడు వచ్చేసి మనకి బడ్జెట్ విషయంలో మనకి ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు అనేది ఈ రాష్ట్రం అంతా కూడా బాగా చూసిందండి. అండ్ నెక్స్ట్ ఫోర్వే రోడ్స్ అవి శాంక్షన్ చేయించుకొచ్చేసింది. అండ్ నెక్స్ట్ కంపెనీస్ చాలా కంపెనీస్ ఇచ్చున్నారు. మనకి వస్తున్నాయి అన్నమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని చాలా వస్తున్నాయి. చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ పరంగా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ చాలా మంది జనాలు పథకాల గురించి చెప్పండి ఎందుకు డైవర్ట్ చేస్తారు. అసలు పథకాల గురించి ఏమండి, జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కిన ఎన్ని నెలల తర్వాత పథకాలను అమలు చేశాడు? మేము కంపేర్ చేసుకోవట్లేదు, జస్ట్ అడుగుతున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు కదా! కనీసం ఏది చేసుకురాకుండా కూర్చోనైతే సాకులు చెప్పట్లేదు కదా మీకు. ఒకసారి మనం ప్రతీదీ గూడాను రివైండ్ చేసుకోవాలి. ఏదో ఆ ప్రభుత్వం మీద ఇప్పుడే నెగెటివ్ చూపించేయాలి. అస్సలు నీ మీద అంటూ కాన్సంట్రేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఇవన్నీ పక్కన పెట్టేసేసి నీ మీద కాన్సంట్రేషన్ చేసుంటే ముందు నువ్వు అనేవోడివి, నీ టీమ్ అనేది ఇవాళ నోటికొచ్చి ఉన్నట్టు మాట్లాడేది కాదు బయటకొచ్చి. అది గుర్తుపెట్టుకోవాలి.